మరేమో నా పేరు చుట్కీ. నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు, తన పేరే జాయ్. హే జాయ్. హాయ్ చుట్కీ, వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా నా కొత్త ఫ్రెండ్స్. అవునా, మరి ఈ మధ్య ఏంటి నాతో ఆడుకోవడం రావడం లేదు? మరి నీకు చెప్పలేదు కదా, నాకు ఒక మంచి అంకుల్ పరిచయమయ్యారు పార్క్ లో. ఆయన చాలా మంచివారు, నాకు నచ్చినవన్నీ కొనిస్తారు, చాక్లెట్స్ ఇస్తారు, గిఫ్ట్స్ కూడా ఇస్తారు. అవునా, మరి నాతో ఎప్పుడు ఆడతావు? నేను నీతో సాయంత్రం ఆడతాను జాయ్. సరే, మరి అంకుల్ ఇచ్చిన చాక్లెట్స్ బిస్కెట్స్ నాకు కూడా తీసుకొస్తావా? నీకు కూడా తీసుకొస్తా. సరే అయితే బాయ్. ఓకే బాయ్. అబ్బా చుట్కీ ఏంటి ఇంకా రాలేదు? బాగా అలవాటు అయిపోయింది పిల్లకి అసలు. అంకుల్ నేను వచ్చేసా. ఆ చుట్కీ వచ్చేసావా? నీకోసమే చూస్తున్నానమ్మా. మరి నా కోసం ఈ రోజు ఏం తీసుకొచ్చారు? ఇదిగో నీకు ఇష్టమని చాక్లెట్స్ తెచ్చా, తీసుకో. చాక్లెట్స్. సరే అయితే మరి ఆడుకుందామా? నాకు బోలెడన్ని గేమ్స్ వచ్చు. అవునా, అయితే నీకు ఏ ఆట వచ్చో చెప్పు, మనం అదే ఆడుకుందాం సరేనా? నాకు ఇష్టమైన చుక్ చుక్ బండి ఆడదామా? చుక్ చుక్ బండి ఆడదామా? సరే అయితే. సరే ఇలా పట్టుకోండి డ్రెస్ ని. ఇలాగే కదా చుట్కీ? అంకుల్ కాదు ఇలా. ఇలాగే కదా. అంకుల్ నాకు చెక్కలు గింతలు వస్తున్నాయి. ఇలా పట్టుకోనా? సరే అయితే. చుక్ చుక్ బండి వస్తుంది, దూరం దూరం జరగండి, ఆగినప్పుడు ఎక్కండి, కుక్క పిల్ల ఏడవకు, చికెన్ బిర్యానీ తినిపిస్తా. ఏంటి కుక్క పిల్ల ఏడవకు, చికెన్ బిర్యానీ తినిపిస్తాను? అబ్బా లేకుండా చుట్కీ. అంకుల్ ఇది నాకంత పాట. సరే అయితే ఆడి ఆడి బాగా అలసిపోయినట్టున్నావు, నీకోసం ఐస్ క్రీమ్ ఇస్తారా? అమ్మో ఐస్ క్రీమ్ వద్దు అంకుల్, అమ్మకి తెలిస్తే కోపడుతుంది. ఏం కాదులే, నువ్వు తిన్నట్టు అమ్మకు తెలియదు కదా, సరేనా? అమ్మకి చెప్పొద్దు. చెప్పొద్దు, ఐస్ క్రీమ్ ఇప్పిస్తారా? ఏ బాబు ఒక ఐస్ క్రీమ్ అమ్మా. ఇదిగో చుట్కీ. నా ఫేవరెట్ ఐస్ క్రీమ్. సరే అయితే మరి నీకు ఒక విషయం చెప్తాను. విషయమా? ఏంటంకుల్? అది సీక్రెట్, ఎవ్వరికి చెప్పకూడదు. సీక్రెటా? ఎవరికి చెప్పకూడదా? మరేమో నేను సీక్రెట్ గేమ్ ఆడడానికి సీక్రెట్ ప్లేస్ తీసుకెళ్తా చుట్కీ. సీక్రెట్ గేమ్ ఆడడానికి సీక్రెట్ ప్లేస్ కా? అంటే అంకుల్ అక్కడ నీకు ఇష్టమైన చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్ అన్ని ఉంటాయి, యూనికార్న్ కూడా ఉంటుంది చుట్కీ. అవునా, అయితే అది నా డ్రీమ్ ప్లేస్ లో ఉంటుందా? అవునవును, మరేమో వెళ్దామా? మరి నా ఫ్రెండ్ జాయిన్ కూడా తీసుకురానా? వద్దు వద్దు చుట్కీ, మరేమో వాడిని తీసుకొచ్చావే అనుకో, నీకు ఇష్టమైన చాక్లెట్స్, బిస్కెట్స్ అన్ని వాడు తీసేసుకుంటాడు కదా. అమ్మో, అయితే జాయిన్ చెప్పను. వద్దు, మరి వెళ్దామా? సరే. నీకు ఇష్టమని టిక్ బండి వేసుకుని వచ్చా చూడు. బండి. సరే బండి ఎక్కైతే. ఓకే. దగ్గర కూర్చో చుట్కీ. ఇంకొంచెం దగ్గరికి. ఇంకానా? సరే వెళ్దామా? వెళ్దాం. చుట్కీ దిగు. ఇదిగో మనం ఇక్కడే సీక్రెట్ గేమ్ ఆడబోతున్నాం. ఇక్కడేనా? కానీ ఇక్కడ ఎవ్వరు లేరు. ఇక్కడ ఎవ్వరు ఉండరు చుట్కీ, నువ్వు నేను మాత్రమే ఉంటాము. అమ్మో, నాకు ఒంటరిగా ఉండడం అంటే భయం అంకుల్. ఏం కాదులే చుట్కీ, ఈ అంకుల్ అంటే నీకు చాలా అంటే చాలా ఇష్టం కదా. మీరంటే నాకు చాలా ఇష్టం. సరే అయితే మరి ఇదిగో నీకు ఇష్టం బటర్ఫ్లైస్ ఉన్నాయి చూడు. బటర్ఫ్లైస్. మరేమో సీక్రెట్ గేమ్ ఆడడానికి లోపలికి వెళ్దామా? సరే, నా డ్రీమ్ ప్లేస్ అక్కడే ఉంటుందా? సరే రా లోపలికి వెళ్దాం. ఇదిగో చుట్కీ, నువ్వు ఇక్కడే లోపల ఉండు, నేను ఇప్పుడే తొలిపేసి వస్తాను సరేనా? డోర్ వేయకండి అంకుల్, డోర్ వేసి ఇంకా చీకటిగా ఉంటుంది. ఏం కాదులే చుట్కీ, నీ కోసం కిటికీలు తీసి పెడతాను సరేనా? సరే. నా చాక్లెట్స్ ఎక్కడున్నాయి? చుట్కీ చూపిస్తాను, ఇల్లారా. ఈ రోజు నువ్వు భలే అందంగా ఉన్నావు తెలుసా. వెరీ బ్యూటిఫుల్. నీ లిప్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు అలా టచ్ చేయకూడదు అంకుల్. ఏం కాదులే, నేనే కదా, ఏం పర్లేదు సరేనా? అంకుల్ మీరు ఎందుకని ఇలా టచ్ చేస్తున్నారు? ఏం కాదు చుట్కీ, నువ్వు భలే అందంగా ఉంటావు తెలుసా. ఏం కాదు చుట్కీ, సైలెంట్ గా ఉండమని చెప్తున్నా. నువ్వు చాలా అందంగా ఉంటావు. ఇదిగో చుట్కీ, ఏడు పాపు, ఇక్కడ జరిగిన విషయం ఎవరికైనా చెప్పావా చంపేస్తాను, అర్థమైందా? ఇంకేం మాట్లాడదు. సరే అయితే వచ్చి బండి ఎక్కు. సరే అయితే నువ్వు రావు కదా, ఇదిగో ఇక్కడ చీకటిగా ఉంది, చీకటి అంటే నీకు భయం కదా, నేను వదిలేసి వెళ్ళిపోతాను చుట్కీ. సరే బండి ఎక్కొచ్చి దగ్గర కూర్చో. ఇదిగో చుట్కీ, మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ జరిగిన విషయం ఎవరికైనా చెప్పావా నిజంగా చంపేస్తాను, అర్థమైందా? మీరు ఎందుకు నాతో ఈ విధంగా ప్రవర్తించారు? ఇంకా
చాక్లెట్స్ బిస్కెట్స్ ఐస్ క్రీమ్స్ అన్ని తీసుకున్నామని అందరికీ చెప్పేస్తాను. అంకుల్ ప్లీజ్, మీరు ఇలాంటి వారని నేను అనుకోలేదు. ఇంకేం మాట్లాడే చుట్కి, అర్థమైందా? సరే అంకుల్, నేను ఎవరికి చెప్పను, నన్ను వదిలేయండి ప్లీజ్. సరే అయితే బాయ్. బాయ్ చెప్పు. అంకుల్ నాతో ఎందుకని ఇలా ప్రవర్తించారు? అంకుల్ అస్సలు మంచివారు కాదు. ఆయన దగ్గర చాక్లెట్స్ బిస్కెట్స్ తీసుకోవడమే నేను చేసిన తప్ప. హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడైనా మా చుట్కీ కనబడుతుందా మీకు? చుట్కీ ఎక్కడున్నావేంటి? జోయ్ నువ్వా? ఏం లేదు జోయ్, నన్ను వదిలే. ఏమైంది నాతో చెప్పు, ఎందుకు అలా ఏడుస్తున్నావు? అమ్మో అంకుల్ ఎవరికి చెప్పొద్దన్నారు జోయ్, చెప్తే నన్ను చంపేస్తానని బెదిరించారు. ఏ అంకుల్? పార్క్ లో రోజు అంకుల్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఇచ్చేవారు అంకులా? అవునా అంకులే? అంకుల్ చాలా మంచివారని చెప్పావు కదా. లేదు జోయ్, అంకుల్ మంచివారు కాదు. అంకుల్ నన్ను సీక్రెట్ ప్లేస్ అని చెప్పి సీక్రెట్ గేమ్ ఆడిపించడానికి తీసుకెళ్లారు. అక్కడ నాకు నచ్చినవన్నీ ఉంటాయన్నారు, అందుకే నేను వెళ్ళాను. కానీ అంకుల్ నన్ను ఆ ప్లేస్ లో నా ప్రైవేట్ పార్ట్స్ ని పట్టుకుని చాలా ఇబ్బంది పెట్టారు జోయ్. నా లిప్స్ మీద, చెస్ట్, స్టొమక్, బిట్వీన్ లెగ్స్, బ్యాక్ సీట్ థైస్ ని పట్టుకుని చాలా ఇబ్బంది పెట్టారు. అవునా? అంకుల్ అస్సలు మంచివారు కాదైతే. లేదు. నువ్వేం బాధపడకు చుట్కీ, నాకు కూడా ఇలాగే 3rd క్లాస్ లో ఉన్నప్పుడు ఒక ఆంటీ నన్ను అన్సేఫ్ టచ్ చేశారు. నా ప్రైవేట్ పార్ట్స్ ని ముట్టుకొని నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఏంటి జోయ్, నీకు కూడా అన్సెప్ట్ జరిగిందా? అవును చుట్కీ. అప్పుడు నువ్వేం చేసావు? నేను ఇంటికి వెళ్ళి అమ్మకి చెప్పాను. అప్పుడు ఆంటీ ఏం చేశారు జోయ్? అప్పుడు చైల్డ్ లైన్ నెంబర్ 108 కాల్ చేశారు చుట్కీ. 1098 చైల్డ్ లైన్ నెంబరా? మన అవునా? స్కూల్లో చెప్పారు కదా, అవును చెప్పారు. ఆ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు హెల్ప్ చేయడానికి వచ్చారు. అవునా? నాకు కూడా హెల్ప్ చేస్తారా? నీకు కూడా హెల్ప్ చేస్తారు, పద ఆంటీకి చెప్దాం. అమ్మో అమ్మకా వద్దు జోయ్, అమ్మకి పోలీసులు అంటే ఇంకా నా మీద కోపడతారు. అవునా? సరే అయితే ఒక పని చేయి, ఈ రోజు నా పుట్టినరోజు అని చెప్పి ఆంటీని మా ఇంటికి తీసుకొని రా. నేను ఈ లోపు అమ్మకి జరిగిందంతా చెప్తాను. అప్పుడు మా అమ్మ మీ అమ్మతో మాట్లాడతారు. అవునా? మీ మమ్మీ నాకు హెల్ప్ చేస్తారా? హెల్ప్ చేస్తారు. మరి కానీ అమ్మకి అబద్ధం చెప్తే కోపం కదా. అది ఏం జరగదు, తీసుకొని రా చుట్కీ. సరే అయితే నేను వెళ్ళి అమ్మని తీసుకొస్తాను మీ ఇంటికి. సరే అయితే బేగా తీసుకొచ్చే, ఈ లోపు నేను అమ్మకంతా చెప్తాను. ఓకే జోయ్. ఓకే బాయ్. బాయ్. అమ్మో ఇప్పుడు అమ్మకి చెప్తే నాపై కోపడతారో ఏంటో. టింగ్ టాంగ్. చుట్కీ వచ్చావా? రా లోపలికి రా. ఏంటి చుట్కీ, ఏంటి బ్లడ్ ఏంటి? ఏం లేదమ్మా. ఏం లేదేంటి, బ్లడ్ వచ్చేస్తుంది కదా ఇక్కడ. ఏం జరిగింది చెప్పు. అమ్మా అది వచ్చే దారిలో పడిపోయానమ్మా, అంతే. అయినా ఈ మధ్య నీకు ఆటలు ఎక్కువైపోయాయి. వెళ్ళి ఫ్రెష్ అవరా, ఏమన్నా తిందుగాను. లేదమ్మా, ఈ రోజు జాయ్ బర్త్డే. ఆంటీ నిన్ను కూడా బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేశారు. జాయ్ బర్త్డే పార్టీ అయితే నేను ఎందుకమ్మా, నువ్వు వెళ్ళొచ్చే. లేదమ్మా ప్లీజ్ రా అమ్మా. అయినా నువ్వు చెప్పిన మాట వినవు కదా. సరే నడు వెళ్దాం. సరే రా అమ్మా. టింగ్ టాంగ్. అమ్మ చుట్కీ వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఓకే అమ్మా, వాళ్ళని లోపలికి రమ్మని చెప్పు, నేను మాట్లాడతాను. సరే అమ్మా. రా చుట్కీ. హాయ్ జాయ్, హ్యాపీ బర్త్డే. రండి రండి, లోపలికి రండి. నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ చుట్కీ, ఎలా ఉన్నావు? చుట్కీ జాయ్ మీరిద్దరు వెళ్ళి కాసేపు ఆడుకోండి, నేను అమ్మ మాట్లాడుతాం. సరే ఆంటీ. ఏంటండి బర్త్డే అన్నారు, సెలబ్రేషన్స్ ఏమీ కనిపించట్లేదు. ఈ రోజు జాయ్ బర్త్డే కాదండి, చుట్కీ మీకు అబద్ధం చెప్పింది. ఏంటి, చుట్కీ నాకు అబద్ధం చెప్పిందా? ఏ చుట్కీలారా? లేదండి, మీరు చుట్కీ మీద కోపం పడకండి. ఎందుకంటే ఈ రోజు చుట్కీ గురించి మీకు విషయం చెప్పడానికి నేను ఇక్కడికి పిలిపించడం జరిగింది మిమ్మల్ని. ఏంటండి చుట్కీ గురించి ఏంటి, ఏం విషయం? నాకు తెలియని విషయం ఏముంది? నేను చెప్పే విషయం గురించి ఇప్పుడు మీరు అసలు కంగారు పడకండి. ఎందుకంటే చుట్కీకి ఈ మధ్యన ఒక కొత్త అంకుల్ పరిచయం అయ్యారంట. తనని సీక్రెట్ ప్లేసెస్ తీసుకువెళ్ళడం, ఈ విధంగా తనకు నచ్చిన చాక్లెట్స్ బిస్కెట్స్ నచ్చినవన్నీ కొనిపించడం జరుగుతూ ఉంది. అయితే ఏమైందంటే చుట్కీకి అన్సేఫ్ టచ్ జరిగిందనమాట. అన్సేఫ్ టచ్చా? అన్సేఫ్ టచ్ అంటే ఏంటండి? అన్సేఫ్ టచ్ అంటే పర్సనల్ పార్ట్స్ అంటే లిప్స్, చెస్ట్, స్టమక్,
బిట్వీన్ లెగ్స్, బ్యాక్ సీట్, థైస్ ఈ విధంగా పర్సనల్ పార్ట్స్ మీద టచ్ చేస్తూ చుట్కీని ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? ఏం మాట్లాడుతున్నారండి బాబు? ఆగండి, నేను చెప్తుంటే మీకు చాలా కంగారుగా ఉంటుంది కానీ అస్సలు కంగారు పడద్దు, నేను చెప్పేది వినండి. ఈ విధంగా తనని చాలా ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతూ ఉంది. ఏంటండి బాబు ఈ విషయం మా ఆయనకి తెలిసిందంటే మమ్మల్ని ఇంక బతకనివ్వడండి బాబు. ఏంటండి బాబు ఈ పరువు అంతా పోతుందండి బాబు. మీరేమీ కంగారు పడకండి, ఈ విధంగానే జాయ్ కూడా జరిగింది. ఏంటి జాయ్ కూడా జరిగిందా? అయినా మీరు ఎన్నన్నా మాట్లాడతారు, జాయ్ ఏమో అబ్బాయి, మా చుట్కీ ఏమో అమ్మాయి కదండి. అమ్మాయి అయితే ఏముంది, అబ్బాయి అయితే ఏముంది, ఈ కాలంలో అన్సెప్ట్ టచ్ అనేది అమ్మాయిలకి ఎంత శాతం అయితే జరుగుతుందో అంతే శాతం అబ్బాయిలకు కూడా జరుగుతుంది. అవునండి, ఏదో విధంగా సహాయం చేసి మా అమ్మాయిని కాపాడండి. సరే అయితే మనం 1098కి కాల్ చేసి వాళ్ళ నుంచి హెల్ప్ తీసుకుందాం. ఇది ప్రత్యేకంగా పిల్లల కోసం పనిచేస్తుంది. సరే అండి అయితే. సరే అండి, ఇప్పుడు మనం 1098కి కాల్ చేద్దాం. ఓకే అండి అయితే. 1098 రింగ్ 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 రింగ్. కాల్ రింగ్ అవుతుంది, మీరు మాట్లాడండి. సరే అండి అయితే. హలో హలో, ఎవరండి? ఇది చైల్డ్ లైన్ నెంబరేనండి? అవునండి. ఇక్కడ మా అమ్మాయికి అన్సేఫ్ట్ జరిగింది సార్. అవునా, మీరేం కంగారు పడొద్దండి. మీ అడ్రస్ చెప్పండి లేదా లొకేషన్ షేర్ చేయండి, మేము వస్తాము. ఓకే సార్, మరి మీరు యూనిఫామ్ లో వస్తారా నాన్ యూనిఫామ్ లో వస్తారా? మీ యూనిఫామ్ లో రామండి, నాన్ యూనిఫామ్ లోనే వస్తాము, కంగారు పడొద్దు మీరు. సరే అండి అయితే తొందరగా వచ్చేసేయండి, మా అమ్మాయి చాలా భయపడుతుంది. అలాగేనండి. సరే అండి, లొకేషన్ షేర్ చేస్తాను. ఓకేనండి. మనకు ఒక కేసు వచ్చింది, వెళ్ళాలి, వెళ్దామా? సరే సరే వెళ్దాం. లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది, ఇది అనుకుంటా. ఎవరండి? చైల్డ్ లైన్ కాల్ చేశారు. కాల్ చేసింది మేమండి. ఇక్కడ మా అమ్మాయికి అన్సేఫ్ట్ జరిగిందండి. ఓకే, ఒకసారి పాపతో మాట్లాడొచ్చండి? ఓకే అండి. చుట్కీ లేరమ్మా? అమ్మ వస్తున్నా. అంకుల్తో ఒకసారి మాట్లాడమ్మా. అమ్మ లేదు, అంకుల్ లాగే అంకుల్ కూడా నాతో అసభ్యంగా ప్రవర్తిస్తే. అంకుల్లా ఈ అంకుల్ కాదమ్మా, ఈ అంకుల్ మనకి హెల్ప్ చేయడానికి వచ్చారు. అవునా? ఒకసారి మాట్లాడు. సరే. అంతా నాకు తెలుసమ్మా, నువ్వేం కంగారు పడొద్దు. నేను హెల్ప్ చేయడానికి మేము వచ్చాము మీ దగ్గరికి. మరేమో అంకుల్, ఆ అంకుల్ ఎవరికైనా చెప్తే నన్ను చంపేస్తానని బెదిరించారు. అవునా? నా జేబులో ఏముందో చూడు. ఈ గన్. ఈ గన్తో అతన్ని డిస్యూన్ కాల్చేద్దామా? కాల్చేద్దాం అంకుల్. ఓకే, ఇప్పుడు చెప్పు భయం లేకుండా, ఏం జరిగింది? మరేమో అంకుల్ నన్ను సీక్రెట్ ప్లేస్ తీసుకెళ్లి నా లిప్స్ మీద, చెస్ట్, స్టమక్, బిట్వీన్ లెగ్స్, బ్యాక్ సీట్, థైస్ ని పట్టుకుని చాలా ఇబ్బంది పెట్టారు అంకుల్. నాకు చాలా అసభ్యంగా అనిపించింది. ఓ, ఇందులో నీ తప్పు ఏమీ లేదు, నువ్వేం భయపడొద్దు. మేము ఉన్నాం కదా, మేము హెల్ప్ చేయడానికి వచ్చాము. ఆయన ఎక్కడుంటాడో చెప్పు, మేము వెళ్ళి పట్టుకుంటాం ఆయన్ని. ఆయన ఇక్కడే మా వీధి చివర ఒక పార్క్ ఉంటుంది, ఆ పార్క్ లో పిల్లలకి చాక్లెట్స్ ఇస్తూ ఉంటారు. ఓ అవునా, అయితే మేము వెళ్ళి వాడిని పట్టుకుని తీసుకొస్తాం. సరే అంకుల్. పిల్లలంటే చాలా ఇష్టం అనుకుంటా మీకు. అవునండి, నాకు పిల్లంటే చాలా ఇష్టం. పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారట, మాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఏం మాట్లాడతారండి, మా దగ్గర చాలా పద్ధతి గల కుటుంబం. నీది ఎంత పద్ధతి కలుగుతామో మాకు తెలుసు. అసలు ఎవరండి మీరు నన్ను ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు? అయ్య బాబోయ్, పోలీసులా? నేను పిల్లలతో ఏమీ అసభ్యంగా ప్రవర్తించలేదండి, నా తప్పు ఏమీ లేదండి. నువ్వు అసభ్యంగా ప్రవర్తించావో లేదో తర్వాత చూసుకుందాం, ముందు పద జైలుకి. అయ్యో, నాది ఎటువంటి తప్పు లేదా, నన్ను వదిలేండి. నన్ను వదిలేండి, మీకు డబ్బులు ఇస్తాను, మేనేజ్ చేసండి. అలాంటి సిన్సియర్ పోలీసులు హెచ్చరిస్తావా? ఎంత ధైర్యం నీకు? వదిలేండి ప్లీజ్, నన్ను వదిలేండి. ఇంకా కఠినమైన శిక్ష పడుతుంది, పద. చుట్కీ, నువ్వేం భయపడొద్దు, అంకుల్ని జైల్లో పెట్టేశాం. అవునా అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, నాకు వచ్చి హెల్ప్ చేసినందుకు. మీరు ఎప్పుడెప్పుడు పని చేస్తారు అంకుల్? మేము పిల్లల కోసమే పనిచేస్తూ ఉంటాం, 24 గంటలు మీకోసమే అందుబాటులో ఉంటాం, ఎప్పుడైనా చేయొచ్చు. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చుక్కీ, నీకు జాయ్ ఎలా అయితే హెల్ప్ చేశారో నువ్వు కూడా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఇలాగే హెల్ప్ చేస్తూ ఉండాలి. అలాగే చేస్తాను అంకుల్, మా ఫ్రెండ్స్ అందరికి కూడా హెల్ప్ చేస్తాను. ఓకే, బాయ్. బాయ్. పిల్లలకి ప్రైవేట్ బాడీ పార్ట్స్, బాడీ షేమింగ్, చైల్డ్ సెక్సువల్ అబ్యూస్, ఈ సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్, అదే మనం సాధారణంగా అనుకునే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే విషయాల గురించి చెప్పాలా వద్దా, చెప్తే ఏ వయసులో చెప్పాలి అనే విషయాల్లో కొంతమంది పెద్దవాళ్ళకి కొన్ని సందేహాలు ఉన్నాయి. అయితే ఒక టీచర్గా, పేరెంట్గా పిల్లలతో మనం మాట్లాడకూడని విషయాలంటూ ఏమి ఉండకూడదు. ఒకవేళ మనం చెప్పకపోతే అది వేరే వాళ్ళ ద్వారా లేదా ఈ ఇంటర్నెట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అది ఎంత ప్రమాదకరం అందరికీ తెలుసు. కాబట్టి ఈ పర్సనల్ సేఫ్టీ ఎడ్యుకేషన్ గురించి, ఈ పోక్సో లాంటి చట్టాల గురించి ప్రతి ఇంట్లో, ప్రతి స్కూల్లో ఖచ్చితంగా మనం మాట్లాడుకునే తీరాలి. పిల్లలు సేఫ్గా ఉండాలని.